With the cyclone update, వార్దా తుఫాను చెన్నై తీరాన్ని తాటింది. అయితే వార్దా ప్రభావంతో చెన్నై దాని పరిసర జిల్లాల్లో మరో 6 గంటలు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేటి రాత్రి నుంచి రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజుల్లో చెన్నైని వరదలు ముంచెత్తి నగరవాసులకు నరకం చూపించాయి. ఇప్పుడు వార్దా దుమ్ము రేపుతోంది. 100 కిలోమీటర్లకు పైగా వేస్తున్న గాలులతో తమిళ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వార్దా తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తుతున్నాయి. వేగంగా వీస్తున్న గాలులకు రోడ్లపై వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. కరెంటు స్తంభాలు వంగిపోతున్నాయి. విద్యుత్ సరఫరాని నిలిపేశారు. ప్రమాదకర స్థాయిలో వందలాది చెట్లు రోడ్లపై నేలకూలటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సెల్ టవర్లు, హోర్డింగ్లు రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. మొత్తంగా చెన్నై నగరంలో పరిస్థితి భయానకంగా తయారైంది. చెన్నై ఎయిర్పోర్ట్ రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే విమానాలు బెంగళూరు, హైదరాబాద్కు మళ్లించారు. రైళ్లను రద్దు చేశారు. విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లు గూడూరు వద్ద ఆపేశారు. కొన్నింటిని రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లే జాతీయ రహదారి ప్రమాదకరంగా తయారైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం సిద్ధమైంది. వరద బాధితులకు సాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేస్తుంది.